ఈ కనుచూపు మేరలో ఉన్న భూములన్నీ మనమే సార్. నా ఫ్యామిలీ ₹1 ఖర్చు పెడితే నాకు ₹10 ఇచ్చాడు. దేవుడు మంచోడు చారి. శివశివ, నేను చెడ్డోడని ఎప్పుడన్నాను సార్? అది కదా చారి, నేను ఈ ఊరికి రావడం టైం వేస్ట్ మనీ వేస్ట్ అనుకున్నాను. కానీ రైట్ టైంలో ల్యాండ్ అయ్యాను. ఇంత పెద్ద ల్యాండ్కి ఓనర్నయ్యాను. అంటే కలిసి వచ్చే బిజినెస్ కి నడిచొచ్చే ఎకరాలు సార్. వెల్ సార్. అవును, ఇప్పుడు ఇవన్నీ ఎవరు చూసుకుంటున్నారు? మన ఊర్లో ఉన్న రైతులే సార్. ఇక నుంచి మనం చూసుకుంటున్నాం సార్. మీటింగ్ అరేంజ్ చేయి. ₹1 అటు ఇటు సెట్ చేసి మీకే కౌలుకిచ్చి ఏర్పాటు చేస్తాం. మా సార్ వచ్చేసారు. సార్ రండి సార్. రండి సార్. వీళ్ళే సార్ ఇన్నాళ్ళు మన పొలాలు కౌలుకి చేస్తున్న రైతులు. బాబు. Since how long you guys are working here? అదేనయ్యా, సార్ పొలాలు మీరు ఎన్ని సంవత్సరాల నుంచి కౌలుకు చేస్తున్నారు అడుగుతున్నారు. 50 ఏళ్ళుగా మేమే చేస్తున్నామండి. మరి కౌలు డబ్బులు ఎవరికి ఇస్తున్నారు? కౌలు డబ్బులు మొత్తం గుడికి వెళ్తాయండి. మేము రోజు మీ కుటుంబం పేరున పూజలు అభిషేకాలు చేయిస్తామండి. ఆ డబ్బుతో నిత్యాన్నదానం చేస్తున్నామండి. అబ్బా, మీకు ఎంత పుణ్యం సార్. కాదు, నష్టం. నష్టం ఏమిటి సార్? 50 ఏళ్లుగా సాగు చేస్తున్నారంటే ఇప్పుడున్న లెక్క ప్రకారంగా యావరేజ్గా సంవత్సరానికి 25,000. అంటే 60 ఎకరాలు ఇంటూ 25,000 15 లక్షలు. 50 సంవత్సరాలు ఇంటూ 15 లక్షలు 7,50,00,000. ఇట్స్ ఎ బిగ్ అమౌంట్. ఏమంటావు చారి? క్యాలిక్యులేటర్ కంటే స్పీడ్గా మీరు క్యాలిక్యులేట్ చేశారు అంటే మీరు మరో రామానుజం సార్. నోరు లేని దేవుడు ఇంత మనీ మింగేశాడా? వెరీ బ్యాడ్. సి ఫార్మర్స్, కోతలవగానే ఈ పొలాలు మాకు హ్యాండ్ ఓవర్ చేయండి. ఇకపై మీరు కౌలు చేయాల్సిన అవసరం లేదు. ఈ ప్లేస్లో షుగర్ ఫ్యాక్టరీ కట్టబోతున్నాం. ఇక మీరు వెళ్ళొచ్చు. చారి సార్, వీళ్ళ దగ్గర డాక్యుమెంట్స్ కలెక్ట్ చేసుకో సార్. అలాగే రిజిస్టర్ ఆఫీస్కి వెళ్ళి సర్వే నెంబర్ చెప్పి ఈసీ తీయించు. ఓకే సార్. వీలైతే ఈ ఏరియా ఎంఆర్ఓతో మాట్లాడి మర్చిపోకుండా ఈ రోజు రిజిస్ట్రేషన్ చేయించు. ఓకే? ఓకే సార్. సార్, ఈ పనులు రేపటికి వాయిదా వేద్దాం. సార్, ఈ రోజు మీ ఎంగేజ్మెంట్ ఉంది కదా. రోజంతా ఎంగేజ్మెంట్ ఎవరు చేసుకుంటారు సార్? అందుకే సార్ లైఫ్ లో ఒకే సార్. సారీ సార్. ఇక్కడ ఫార్మాలిటీస్ ఫినిష్ చేసుకుని త్వరగా వచ్చి